చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత రేపు తొలిసారిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల భేటీకి ప్రజాభవన్ వేదిక కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందులో ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలున్నాయి. అటు విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించమన్నారు ఇద్దరు సీఎంలు. దాదాపు 24,000 కోట్ల రూపాయల ఏపీ ప్రభుత్వం తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ 7,000 కోట్లు తెలంగాణనే తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. సో దీనిపై కాస్తో రేపు క్లారిటీ రానుంది. మరోవైపు కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చిలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇక ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ శిలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత రేపు తొలిసారిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రజాభవన్ వేదిక కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని డిప్యూటీ బ్యూరో చీఫ్ షాదిక్ లైవ్లో అందిస్తారు. షాదిక్, చెప్పండి, రేపు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి జరగబోతోంది. దీనికి సంబంధించిన మరింత డీటెయిల్స్ ఏంటి? ఏమైనా రేపు సాయంత్రం 4 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంకా పరిష్కారం కాని అనేక సమస్యలపైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వాలు కేవలం 30 సార్లు సమావేశం అయినప్పటికీ చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. ఇంకా 30 శాఖలకు సంబంధించిన అంశాలు ఇంకా పరిష్కారం కానటువంటి సందర్భం కనబడుతుంది. ప్రధానంగా 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్ కూడా చాలా మటుకు చిక్కుముడులు ఉన్నాయి, అనేకమైనటువంటి పీఠముడులు ఉన్నాయి. ఇప్పటి వరకు 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి దాదాపు 91 సంబంధించిన సంస్థల్లో కేవలం ఒక 68 మాత్రమే పూర్తయ్యాయి. మరో 23 కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన అంశంపైన ఇప్పటికే కేంద్ర హోంశాఖ శీలాబేడే కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన చర్చలు కొనసాగినప్పటికీ అవి ఇంకా అసంపూర్తిగానే పూర్తింది. ఆ తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి దాంట్లో రాజకీయ ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా గత ప్రభుత్వాలు వీటిపైన పరిష్కార దిశగా అడుగులు వేయలేన విమర్శ కూడా ఉంది. సో దీనిపైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ పరిష్కారం కాని 23 అంశాలు 9వ షెడ్యూల్లో ఉన్న దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ సంబంధించిన దాంట్లో చూసినట్లయితే 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం నుంచి రావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అంటూ ఉంది. సీలేరు సంబంధించినటువంటి జల విద్యుత్తు ఉత్పత్తి సంబంధించిన దాంట్లో కూడా తెలంగాణ వాటా ఎటుపోయిందని కూడా ప్రశ్నిస్తున్న సందర్భం ఉంది. అందులో భాగంగా ఆ సీలేరు సంబంధించిన విద్యుత్తు నుంచి వచ్చినటువంటి దాంట్లో 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని కూడా తెలంగాణ డిమాండ్ చేస్తుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వమే మాకు 7,000 కోట్లు ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం